హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న బిడ్డ శివనెల్లి కోడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గనసాడి ఎల్లు మల్లాడి బిడ్డ మాడదాని ఉట్టలేదు, అవతారం ఎంతింది మోగోని ఉట్టలేదు, మోక్షం ఎంతింది శివుడల ఉట్టింది జగవీర మాత రేణు కాయల్లమ్మ. చిన్న చిన్న పాములు చిడికనేరు ఉంగురాలు, పెద్ద పెద్ద పాములు పేరింట సొమ్ములు నాగు పాములు బట్టి నడకట్టి కట్టి చేరుపోతలు బట్టి చెడుకొప్పులు పెట్టి పార్వతి పరమేశ్వరుడు కన్న బిడ్డ పంచ కలిగాని రేణుకా ఎల్లమ్మ. నా తల్లి రేణుకా ఎల్లమ్మ 10,000 శనార్థి. అదిరెడ్డి కొడుకవురా వంశవంతుల వల్లన్న నీలమ్మ కన్నవంతుల వల్లన్న చెడు చెట్టు లాగులు జవదారుకున్నారు. దేవుడు పుట్టింది బుధవారం, పెరిగింది వేస్తవారం, ఆదివారం నాడు దేవుడు లగ్గము. రారాజు వల్లన్న రాగాలకు సెలవియో. ఆగో పిల్లగాడు చూడు అటువంటి నీలకంఠ మహారాజును. ఊరికి ఉత్తరాన అటువంటి ఊడాల వారి కింద గుడిసేసి గుడిసె లోపల బాణం ఉంచిండు. తండ్రి వాడు రాజు రామయ్యో దేశం వెళ్తున్నాడు. ఇంటి మంటారు వచ్చడా, ఎవలాగుతారు వచ్చడా, ఏ పబ్లిక్ మంటారు వచ్చడా, వేలాగుతారు వచ్చడా, పేరు వెళ్తున్నాడు. ఇక పేరు పెద్దలున్నది, ఇక తమ్ముడున్నది. ఆ తల్లి చంద్రవతి 7 మేడల్లరా, 7 మేడల్లరా ఏమంట ఉన్నది. చెప్పినట్టుగా ఇంటి కుక్కలు అటువంటి ఆ పిల్లగాడు నీల గంటలకి అన్నం పట్టుకొని పోతున్నారాట. మనిషి ఒక్క కాడు నిలబడితే ఆగుతాడు కానీ కాల వేదన మాత్రం ఆగబోదు. రోజుల్లో గడిచిపోతున్నాయి, వారాలుగా గడిచిపోతున్నాయి, నెలలలో గడిచిపోతున్నాయి. 14 రోజులు గడిచిపోంగా పురుష లోపల నీలకంఠరాజు అమ్మ నన్నెట్ట మరిచిపోతిరే. ఓ నాయనా గుల్లడు వేగుల్లగందరు గురిగడు నువ్వు అంటుకొని సాదుకునే బాకి మీకు లేకపాయనా. కనుడు మీ మధ్య అయింది పెంచుకునే బాకి లేకపాయ. నన్ను ఏ పాము గుట్టదా, ఏ తేలు గుట్టదాయే, ఏ పెద్ద పులన్న నన్ను తినదాయనా అని ఆ గుడిసె లోపల పిల్లగాడు బాధపడుతున్నాడు. అయ్యా ఇక గుడిసెల పిల్లగాని సంగతి అక్కడుంటది. ఆగో రోజు కుక్కలు అన్నం పట్టుకొని పోంగా ఆ రోజు ఆమెల్ల కన్న తల్లి చంద్రావతి దేవి వంతొచ్చిందయ్యా. ఓ పెద్దరాలన్నా, అయ్యో భగవంత నా కొడుకు ఇయ్యాల నేను అన్నం పట్టుకొని పోయి అందరూ అన్నం పెట్టినట్టుగా నా కొడుకు నేను అన్నం పట్టుకొని పోతానా అని ఆ కన్న తల్లి చంద్రావతి దేవి వంటశాల లోపల వంటలు అంటుతున్నాయి. ఓ తల్లులారో సన్న బియ్యం సరవల్ల వంటలు, వీటి వారి బియ్యం బిందెల్ల వంటలు. సన్న బియ్యం అంటే ఓ దేవా శంకర, సరవల్ల వంటలు అంటే ఓ దేవా శంకర. సన్న బియ్యం అంటే ఓ దేవా శంకర, సరవల్ల వంటలు అంటే ఓ దేవా శంకర. సన్న బియ్యం అంటే ఓ దేవా శంకర, సరవల్ల వంటలు అంటే ఓ దేవా శంకర. సన్న బియ్యం అంటే ఓ దేవా శంకర, సరవల్ల వంటలు అంటే ఓ దేవా శంకర. వీటి వారి బియ్యము ఓ దేవా శంకర, బిందెల్ల వంటలంటే ఓ దేవా శంకర. వారి బియ్యాలు ఓ దేవా శంకర, బిందెల్ల వంటలంటే ఓ దేవా శంకర. దొడ్డు దొడ్డు బియ్యం అంటే ఓ దేవా శంకర, దుడ్డుల్ల వంటలంటే ఓ దేవా శంకర. దొడ్డు బియ్యం అంటే ఓ దేవా శంకర, దుడ్డుల్ల వంటలంటే ఓ దేవా శంకర. ఓ దేవా శంకర, పూల పచ్చడాలు ఓ దేవా శంకర.
దేవ శంకర పచ్చలాడు ఓ దేవ శంకర 76 కులాడు ఓ దేవ శంకర దేవాదముల బతుక ఓ దేవ శంకర వంటశాల లోపల అన్నాలు వండింది అన్నం పట్టుకొని చంద్రావతి దేవి కలకల కలకల కన్నీరు తీసుకుంటా వల 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 చేరుకుంటా అన్నం పట్టుకొని పోతున్నా అయ్యా ఓ పెద్దలారో అయ్యో భగవంతా ఎక్కడున్నావు ఎవరి రాత బలము ఎట్లుంటదో ఎవరికి తెలవదాయే ఎవరి గాతి ఎటులాదున్నదో ఈశ్వరుని ఎరగా ఎవరి గాతి ఎటులాదున్నదో ఎవరి గాతి ఎటులాదున్నదో మాలవాణి చెట్టాలోన కాటిగా పరిగుండాలేదా ఈశ్వరుని కరుగా ఎవరి కరుణా ఎదురానున్నదో దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు బతకలేదా మరి కొన్నాళ్ళు ఎవరిగాది ఎదురానున్నదో ఎవరిగాది ఎదురానున్నదో అయ్యో రామ 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 గుడిజబేటి కత్తిరాది రామ కొడకా నీలకంఠుడా ఏడ ఉన్నావురా కొడకా ఏ తోవన సావుర బిడ్డ కొడకా ఏ తోవన సావుర బిడ్డ కడపరాగన్నా కన్న తల్లి నుండరా కడపరాగన్నా కన్న తల్లి నుండరా ఏ తోవన సాగు కొడుకో నువ్వు ఏ దారిన సాగు బిడ్డ కొడుకా ఏ తోవన కొడుకా నా కొడుకా నీలకంఠ రాజాని ఏరు పెట్టి కొడుకుని వెళ్తున్నారయ్యా ఓ పెద్దలారంగా కొడుకా ఏడున్నవు బిడ్డ అమ్మని పిలువురా కొడుకా ఏడున్నవు బిడ్డ అమ్మని పిలువురా అయ్యా నీ అడుగుల సవ్వని కరువైపోయల్లా శివరాత్రి పండుగ నాడు ఒక్క పొద్దులు ఉండి నా కొడుకో కడపరాగన్నారా నా కొడుక అన్న తల్లి ఉన్నారా నీలకంఠ
నీలకంఠ నిన్ను పిలిచింది గుడిసె ముందుకొచ్చింది కొడుక నీలకంఠ రారా నీ తల్లి చంద్రావతి దేవి వచ్చిన అన్నం తెచ్చిన రార కొడుక అని విలువట్టే కొడుకు కొత్త ఊపిరి ఆడతలేరు ఓరేమో ఉడికిందేసిండు ఓరేమో ఊరం చేసిండు ఎవరి గండం ఎవరి పిండం సత్త లచ్చినోని కాపోతివి బతికినోని కాపోతివి ఆయన 7 రోజుల మాడి చేకలు 2 రోజుల మాడి చేకలు వేస్తే మంచిగా ఉన్నోళ్ళకే అటువంటి అన్నం చేతులతో తీసుకోరాదు మోకాళ్ళ మీద చేతుల మీద కుక్క తిరాక ఆ చిప్పలో పడ్డ అన్నం వేసిన కొడుక ముందర కానీ లాగుతున్నాడే భగవంత శంకర ఈ రోగం పాడగాను ఓడికింత ఎక్కువ కాబట్టి కానీ తక్కువైతలేవు నేనేమి చేతి శంకర నా గదికి ఇక్కడికి వచ్చే ఓ తల్లి అమ్మా నన్ను ఎందుకంటే నీ కరుడు కంకొట్టు చేరు నీ కరుడు మీద మన్ను వాడావు కట్టలేమి చూసినారే బదులేమి చూసినారే నాకు భయమైందండి ఊరు బయట నన్ను తిన్నవన్నోళ్ళు లేరు అవ్వా నన్ను తాగినవన్నోళ్ళు లేరు ఏ పాము ముట్టుకోరా ఏ తేలు ముట్టరాయనే అవ్వా నా బతుకు మీద మన్ను వాడా ఇక నేను బతకరాదు ఆ చిప్పలోపల కంది కతుకుతున్నాడు కరువుంటల అన్నవులా మూచి పెట్టి కుక్క తిరాక అన్నం తింటే